ప్రభుత్వంలో రాష్ట్రానికి కలిగిన ప్రయోజనం ఏమీ లేదని, మోడీ వస్తున్నారంటే ఏదో మంచి శుభవార్త తెస్తున్నారని రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని, రాష్ట్రానికి వస్తున్న మోడీ రాష్ట్రానికి మంచి శుభవార్త చెప్పాలని జై భారత్ నేషనల్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి పోతిన వెంకటరామారావు డిమాండ్ చేశారు. గురువారం నియోజకవర్గంలోని 44 డివిజన్ కొండ ప్రాంతంలో జై భారత్ నేషనల్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి పోతిన వెంకటరామారావు పర్యటించి ఇంటింటికి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ ఓట్లు అభ్యర్థించారు. టార్చ్ లైట్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ 2 పార్టీలు బీజేపీకి తొత్తులైపోయాయని, ఆ 2 పార్టీలలో ఏ పార్టీకి ఓటు వేసినా బీజేపీకి వేసినట్లేనని ప్రజలకు వివరించారు. అమరావతి రాజధాని శంకుస్థాపన పెరిగినప్పుడు ప్రధాని మోదీ మట్టి, నీళ్లు ఇచ్చి రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని నిరాశపరిచారని అన్నారు. ఎన్నికల పర్యటనలో భాగంగా రాష్ట్రానికి వస్తున్న మోడీ రాష్ట్రానికి ఉపయోగపడే మంచి శుభవార్త చెప్పాలని పోతిన వెంకటరామారావు డిమాండ్ చేశారు. భారతదేశం అంతటా కూడా 6 లక్షల కోట్ల రూపాయల ఇనప ఖజనాన్ని, ఐరన్ ఓర్స్ని, మైన్స్ని, ఖనిజాన్ని మిగిల్చిన ఒక గొప్ప వ్యక్తి. భారతదేశానికే మిగిల్చాడు ఆయన, ఆంధ్ర రాష్ట్రానికి అని చెప్పడం కాదు. ఆ రోజు ఆయన ఇన్వెస్టిగేషన్ చేపట్టే కనీసం 3.5 నుంచి 4 సంవత్సరాల పైగా ఐరన్ ఓర్ ఎక్స్పోర్ట్ ఆగిపోయింది. ఆగిపోయడం వల్ల ఈరోజు ఆ డిఫరెన్స్ ఆఫ్ అమౌంటే 6 లక్షల కోట్ల రూపాయలు అని చెప్తా ఉన్నాం. ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఒక నిజాయితీపరుడు తమ డ్యూటీ పరిపూర్ణంగా పర్ఫెక్ట్గా చేయగలిగితే భారతదేశం 100 చైనాల కింద అభివృద్ధి చెందేది అని చెప్తా ఉన్నాం. ఇది ఎందుకు చెప్తున్నామంటే, ఎప్పుడూ కూడా నిజాయితీని నిజాయితీగానే చెప్పాలా. నిజం ఎప్పుడు నిప్పు లాంటిది. నిజం ఎప్పటికీ అబద్ధం కాదు. దానికి ఏదైనా చెదలు పడడానికి కొంత అవకాశాలు ఉన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆ చెదలన్నీ పక్కకు తొలగిపోతాయి. మరి అటువంటి గొప్ప వ్యక్తి ఉన్న పార్టీలో నా పేరు పోతిన వెంకటరామారావు, జై భారత్ నేషనల్ పార్టీ విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఈరోజు 44వ డివిజన్లో నేను పర్యటన చేస్తున్నా. ఇక్కడ అడ్జాయినింగ్ హిల్ ఏరియా ఏదైతే కొండ పరిసర ప్రాంతాన్ని నేను కంప్లీట్గా పై వరకు వెళ్ళిన పరిస్థితి ఉంది. నేను వెళ్ళాను, స్వయంగా అక్కడ చూసిన పరిస్థితి అయితే నేను ఎక్కిన కొండల్లో ఆల్మోస్ట్ ఒక 3వ ప్లేస్లో ఉంది. ఇక్కడ పారిశుధ్యం కానీ, ఇక్కడ చెత్తలు కానీ, మెట్లు ఎలాంటి అధ్వాన్న పరిస్థితుల్లో ఉన్నాయంటే, రేపు రాబోయే వర్షాకాలంలో నాచుతో ఖచ్చితంగా ఆ రకంగా మెట్లు తయారైపోయిన పరిస్థితి. వాటర్ స్టాగ్నెంట్ అయిపోయి ఉంది. అక్కడ డ్రైనేజీ కాలువలో ఇష్టానుసారంగా వాళ్ళు పైనుంచి వాడుతున్నారు. వాటర్ వేస్టేజ్, సీపేజ్ ఎక్కువ ఉంది.